ఈ రోజు మన పరిశీలనకు స్వాగతం. వేగవంతమైన ఆధునిక జీవితంలో ఆధ్యాత్మికతకు సమయం కేటాయించడం కొంచెం కష్టం కదా. నిజమే, చాలా కష్టం. అయితే మన చేతులు ఉన్న ఆధారాలు సరిగ్గా ఈ సమస్యకు ఒక ఆసక్తికరమైన పరిష్కారాన్ని సూచిస్తున్నాయి. అవును. హరే కృష్ణ మహామంత్రం. ఈ ప్రత్యేక మంత్రం అతి తక్కువ సమయంలో అపారమైన ఆధ్యాత్మిక ఫలాలను ఎలా అందిస్తుందో ఈ మూలాధారాలు వివరిస్తున్నాయి. విష్ణు సహస్రనామం అంటే విష్ణువు యొక్క 1000 నామాలు, దాన్ని అనేకసార్లు పఠించిన దానితో సమానమని చెబుతున్నాయి. అలాగా? ఇది ఎలా సాధ్యమో కొంచెం లోతుగా చూద్దాం. మన దగ్గరున్న సమాచారంలో ఒక గురువు శిష్యుడి మధ్య జరిగిన సంభాషణ ఉంది. అవును. ఇంకా శివపార్వతుల సంవాదం, పద్మపురాణం వంటి ప్రాచీన గ్రంథాల ప్రస్తావన. పద్మపురాణం ప్రస్తావన చాలా ముఖ్యం ఇక్కడ. అవును. ఇంకా ఈ మంత్రానికి విష్ణు సహస్రనామ పారాయణానికి మధ్య ఉన్న గణిత సంబంధాన్ని వివరించే లెక్కలు కూడా ఉన్నాయి. సరే, ఈరోజు మనం ఈ అంశాలను కొంచెం వివరంగా పరిశీలిద్దాం. ఆధునిక యుగంలో అంటే కలియుగంలో జీవితకాలం తగ్గడం, పరధ్యానాలు ఎక్కువవ్వడం, వీటివల్ల సంప్రదాయ పద్ధతుల్లో దీర్ఘకాలిక సాధనలు చెయ్యడం చాలామందికి ఇబ్బందిగా మారింది కదా. అవును, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది నిజమే. భార్గవ్ అనే యువకుడి కథలో కూడా ఇదే సందేహం కనిపిస్తోంది. అంటే ఇంత తక్కువ సమయంలో ఇన్ని ఆటంకాల మధ్య పూర్తి ఆధ్యాత్మిక ప్రయోజనం ఎలా పొందాలి? సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నప్పుడు మన ఆధారాలు మనల్ని పురాణంలోకి తీసుకెళ్తాయి. ముఖ్యంగా శివుడు పార్వతీదేవి మధ్య జరిగిన ఒక సంవాదం ఇక్కడ చాలా కీలకంగా కనిపిస్తుంది. ఓహ్, శివపార్వతుల సంవాదమా? అవును. పార్వతీదేవి రామనామ గొప్పతనం గురించి అడిగినప్పుడు శివుడు ఒక రామనామం 3 విష్ణు సహస్రనామాల పఠనంతో సమానమని చెప్పినట్లు ఈ పత్రాలు వివరిస్తున్నాయి. ఒక్క రామనామం 3 సహస్రనామాలతో సమానమా? అంతేకాదు, ఇంకా ఏమన్నారంటే ఒక కృష్ణనామం 3 రామనామాలతో సమానమని. అంటే 9 విష్ణు సహస్రనామాలతోనా? ఖచ్చితంగా 9 సహస్రనామాలతో సమానమని వివరించారనుంది. ఈ సంభాషణ పద్మపురాణంలో నమోదు చేయబడిందని కూడా ఈ మూలాలు చెబుతున్నాయి. ఆశ్చర్యంగా ఉంది కదా. అంటే నామాల మధ్య ఇంత శక్తివంతమైన సంబంధం ఉందన్నమాట. మరి ఈ సమాచారం హరే కృష్ణ మహామంత్రానికి ఎలా ముడిపడి ఉంది? అవును, ఇక్కడే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ 16 పదాల మహామంత్రం ప్రాముఖ్యతలోకొస్తుంది. సరే, దీని మూలం కూడా పద్మపురాణంలోనే ఉందని. అయితే కలియుగ ప్రజల ఉద్ధరణ కోసం దీన్ని శ్రీ చైతన్య మహాప్రభు అవును, ఆయన గురు పరంపరలోని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, శ్రీల ప్రభుపాద్ వంటి ఆచార్యులు దీన్ని విశేషంగా ప్రచారం చేశారని మన సమాచారం తెలియజేస్తోంది. అంటే ఆ శివపార్వతుల సంవాదంలోని గణిత సూత్రం అది ఈ మంత్రానికి వర్తిస్తుందన్నమాట. సరిగ్గా అదే. ఆ లెక్కెలా ఉంటుందో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఈ ఆధారాల్లో చెప్పబడిన గణితం చూడండి, చాలా సూటిగా ఉంటుంది. ఈ మహామంత్రంలో 4 కృష్ణానామాలు, 4 రామనామాలు ఉన్నాయి కదా. అవును, ఉన్నాయి. శివుడు చెప్పినట్లుగా ఒక్కో కృష్ణానామం 9 సహస్రనామాలతో సమానం, ఒక్కో రామనామం 3 సహస్రనామాలతో సమానం. సరే, కాబట్టి మంత్రాన్ని ఒక్కసారి పూర్తిగా పఠిస్తే లెక్కేద్దాం. 4 కృష్ణానామాలు ఇంటూ 9 సహస్రనామాలు ప్లస్ 4 రామనామాలు ఇంటూ 3 సహస్రనామాలు అంటే 36 + 12. అవును, 36 + 12 = 48 విష్ణు సహస్రనామాలను పఠించిన ఫలితం వస్తుందని ఈ ఆధారాలు లెక్కకట్టాయి. నమ్మశక్యంగా లేదు. ఒక్కసారి మంత్రం పఠిస్తే 48 సహస్రనామాల ఫలితమా? అవును. అంటే సంప్రదాయంగా గంటల తరబడి చేసే పారాయణ ఫలాన్ని కొద్ది క్షణాల్లోనే పొందవచ్చని ఈ లెక్కలు సూచిస్తున్నాయా? ఆ ఆధారాలు సూచిస్తున్నది అదేనన్నమాట. అంతేకాదు, భక్తి మార్గంలో ఉన్నవారు సాధారణంగా తులసిమాలతో రోజుకు 16 మాలలు జపిస్తారని కూడా ఇవి ప్రస్తావించాయి. 16 మాలలా? ప్రతి మాలకు 108 సార్లు కదా? అవును, ప్రతి మాలాలో 108 సార్లు మంత్రాన్ని ఉచ్చరిస్తారు. ఆ లెక్కన చూస్తే రోజుకు 16 మాలలు జపించడం ద్వారా, అంటే 16 మాలలు ఇంటూ 108 సార్లు ప్రతి మాలకు ఇంటూ 48 సహస్రనామాలు ప్రతిసారికి ఓ, అదెంతవుతుంది? సుమారు 82,999
944 విష్ణు సహస్రనామాలను పఠించిన పుణ్యం లభిస్తుందని ఈ పత్రాలు వివరిస్తున్నాయి. 82,944 అవును, ఇది దాదాపు 8,36,00,000 విష్ణునామాలను స్మరించడంతో సమానమని కూడా చెబుతున్నారు. అద్భుతం. ఇది నిజంగా ఘనీభవించిన ఆధ్యాత్మిక శక్తిలాంటిదేమో. అంటే మనం మొదట చర్చించుకున్న సమస్యకు, కలియుగంలో సమయాభావం, పరధ్యానం వంటి సవాళ్లకు ఇది ఒక ఆచరణాత్మక పరిష్కారంగా ఈ ఆధారాలు ప్రతిపాదిస్తున్నాయన్నమాట. ఖచ్చితంగా. ఈ ఆధారాలు దీన్ని శబ్దరూపంలో నిక్షిప్తం చేయబడిన దైవిక కరుణాగా అభివర్ణిస్తున్నాయి. శబ్దరూపంలో కరుణ బాగుంది. అవును, క్లిష్టమైన కర్మకాండలు లేదా సుదీర్ఘ పారాయణాలకు సమయం లేనివారికి కూడా భక్తి ద్వారా భగవంతుడికి దగ్గరయ్యే సులభమైన, ఇంకా శక్తివంతమైన మార్గంగా దీన్ని చూపిస్తున్నాయి. భార్గవ్ కథలో కూడా ఇదే కదా. అవును, భార్గవ్ కథలో ఆ యువకుడు ఈ విషయాన్ని గ్రహించి సులభంగా అనుసరించగల ఈ మార్గాన్ని స్వీకరించినట్లు చెప్పడం దీని ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. ముగింపులో చెప్పాలంటే, మన ముందున్న ఆధారాలు హరేకృష్ణ మహామంత్రాన్ని ఆధునిక యుగానికి, ముఖ్యంగా ఈ కలియుగానికి అనుగుణంగా రూపొందించబడిన ఒక అత్యంత ప్రభావవంతమైన ఆధ్యాత్మిక సాధనంగా పరిచయం చేస్తున్నాయి. నిజమే. తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో అత్యధిక ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందడానికి ఇదొక మార్గమని అవి సూచిస్తున్నాయి. అయితే ఇక్కడ ఆలోచింపజేసే విషయం ఒకటుంది. ఏమిటది? సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే ఈ మంత్రజపం ద్వారా ఆధ్యాత్మిక పుణ్యాన్ని పొందడంలో సామర్థ్యం, అంటే ఎఫిషియన్సీ, ఇంకా సులభంగా అందుబాటులో ఉండటం, అంటే యాక్సెసిబిలిటీ, ఈ అంశాలను ఈ ఆధారాలు బలంగా నొక్కి చెబుతున్నాయి కదా. అవును, చెబుతున్నాయి. కేవలం ఈ ఆధారాల దృక్కోణం నుంచి చూస్తే ఆధునిక కాలంలో భక్తి సాధనలలో కూడా ఇలా కొలవదగిన, అంటే దాదాపు గణితాత్మకమైన ఆధ్యాత్మిక ఫలితాలపై దృష్టి పెట్టడం, ఇది సమకాలీన ఆధ్యాత్మిక చింతన గురించి మనకేమి చెబుతోంది? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న అన్నమాట.